ఎస్టీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసినట్లు ముత్తుకూరు మండల టీడీపీ అధ్యకులు నీలం మల్లికార్జున యాదవ్ అన్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే సోమిరెడ్డి సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులను చేస్తున్నట్లు చెప్పారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని చలవేంద్రం గ్రామంలో ఎస్టీ విద్యార్థులకు వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. చలవేంద్రం నుంచి ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చేందుకు ఈ వాహనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో అదాని ఫౌండేషన్ వాహనం ఏర్పాటు చేశారు. పార్టీ మండల అధ్యకులు నీలం మల్లికార్జున యాదవ్, అదాని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్ ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఎస్టీ విద్యార్థులు స్కూలుకు రావడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ వాహనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాల హెచ్ఎం చల్లా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సుమారు 90 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారు 3 కిలోమీటర్లు నడిచి వచ్చేవారని తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో వాహనం ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, పట్టణ అధ్యకులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, మత్స్యకార సంఘం నేత అక్కయ్య గారి ఏడుకొండలు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శంకర్, సుంకర్ శ్రీనివాస్ యాదవ్, ముత్యంగావ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరం. ఏమంటే ఇక్కడ ముత్తుకూరు పంచాయతీ చలివేంద్రం నుంచి ముత్తుకూరు హై స్కూల్ కి రాను పోను ఇంచుమించు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల పిల్లలు, గిరిజన పిల్లలు స్కూల్కి పోతూ అవస్థలు పడుతున్నారు. వీళ్ళు ఈ నడిచిపోతూ రావడం కోసం అవస్థలు పడుతూ మధ్య మధ్యలో స్కూల్కి సెలవు పెట్టడం, స్కూల్ సరిగ్గా పోకపోవడం జరుగుతూ ఉంది. ఇది గుర్తించేటువంటి మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఈరోజు అదాని ఫౌండేషన్ సహకారంతో ఈ పిల్లలకి వ్యాన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక నుంచి ఈ పిల్లలు రెగ్యులర్ గా హై స్కూల్ కి రావడం పోవడం వ్యాన్లను పూజిస్తారు. కాబట్టి వీళ్ళందరూ చదువులు కూడా బాగానే జరుగుతాయని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే మన శాసనసభ్యులు గవర్నమెంట్ ఫండ్స్ తో సంబంధం లేకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ని ఈరోజు వరవల్ల ప్రవహిస్తూ సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెడుతూ డెవలప్మెంట్ కోసం ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్నారు మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు. ఈరోజు చూస్తే మన 8-9 తరగతి బాలికలకి అందరూ కూడా స్టీల్ ఫౌండేషన్ తరఫున, స్టీల్ కంపెనీ తరఫున అందరికీ సైకిల్ కంపెనీ చేయడం జరిగింది. ఇంకో విధంగా చూస్తే ముత్తుకూరు పంచాయతీలో అదాని ఫౌండేషన్ తరఫున సుందరమైనటువంటి ఒక ప్లే గ్రౌండ్, అదే ఒక డంపింగ్ యార్డు, శ్మశానానికి ఇంచుమించు ముత్తుకూరు పట్టణ శ్మశానం అధ్వానంగా ఉంటే ఈ రోజు ఆ శ్మశానం సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అదాని ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా డ్రైవింగ్స్ అయితేనేమి, సోలార్ లైట్లు అయితేనేమి, ఇన్ని కూడా ఈ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ ని చంద్రమోహన్ గారు రాజీ పడకుండా నియోజకవర్గంలో మొదలకూరు మండలంలో కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. వెంకటాచలం మండలంలో హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగింది. ఇదే అదాని ఫౌండేషన్ వారితో మళ్ళీ అక్కడ మూతపడిపోయినటువంటి వాటర్ ప్లాంట్ ని ఈరోజు పొదలకూరులో దాన్ని పునర్నిర్మించడానికి మళ్ళీ సహకారంతో చేస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి కృషికి సహకరిస్తున్నటువంటి అదాని ఫౌండేషన్ అయితేనేమి, స్టీల్ కంపెనీ వాళ్ళు అయితేనే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ బాలబాలికలు అందరూ కూడా వీళ్ళందరూ ఈ వ్యాన్ సౌకర్యం ఉపయోగించుకుని అందరూ స్కూల్ కి ఆబ్సెంట్ కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని అందరూ గొప్ప కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.